స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముచ్చెర్లను ఫ్యూచర్ సిటీగా నిర్మించబోతున్నామని చెప్పారు. న్యూయార్క్ ను తలదన్నేలా మహానగరాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఇటు కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ పేరు మార్పు, రేషన్ కార్డుల జారీ, జాబ్ క్యాలెండర్ వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముచ్చెర్లలో ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ వర్సిటీకి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వాలు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు నిర్మిస్తే తమ ప్రభుత్వం ముచ్చెర్లను నిర్మించబోతుందన్నారు. న్యూయార్క్ నగరాన్ని తలదన్నేలా ఈ ముచ్చెర్లను తీర్చిదిద్దుతామన్నారు. ఇయాల 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇయాల బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు. న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఎటకారం చేసేటోళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. డిగ్రీ పట్టాలు పొందిన ఎంతో మందికి నైపుణ్యం ఉండటం లేదన్నారు. యువతలో స్కిల్ పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా చేస్తామన్నారు. ఇక్కడ భూమిచ్చిన రైతులకు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇవాళ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొందిన పట్టభద్రులు కాదు, నైపుణ్యం పొందిన శిక్షణ కలిగిన ఈ రోజు సుశిక్షితులైన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. అందుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు, విద్యార్థిని కావచ్చు, ఉద్యోగ సమస్య రాదు. అంతకుముందు సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. ధరణి పోర్టల్ కు భూమాతగా పేరు పెట్టాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నారు. విధి విధానాల కోసం ఉత్తమ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఇషా సింగ్, నిఖత్ జరీన్, సిరాజ్ కు హైదరాబాద్ లో 600 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కేబినెట్ లో గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు, అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 లక్షల ఎకరాలకు నీరందించే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు పొంగులేటి. మరోసారి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేశామని చెప్పారు. రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎవడడ్డం వస్తారో చూస్తా, ఇక్కడనే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు ఈ గౌరవెల్లి ప్రాజెక్టు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ గౌరవెల్లి ప్రాజెక్టు 10 సంవత్సరాల పూర్తి కాలే. ఇది ఫేజ్ 7 కింద వరద కాలువతోటి లోయర్ మానేరు ద్వారా నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడికి అన్ని రకాల వ్యవస్థ ఉంది. కాబట్టి జస్ట్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ను వచ్చి రాబోయే సీజన్లలో నీళ్లు అందించడానికి కృతనిశ్చయంగా పనిచేస్తాం. ఇప్పటికి స్కిల్ వర్సిటీతో పాటు ముచ్చెర్లలో మరో 4 ప్రధాన సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో వీటి శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.